మహిమా నీ మీద ఉదయించెను. తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా త్రిప్పబడును. జనముల మహదైశ్వర్యము నీ యొద్దకు వచ్చును. సాగర వాణిజ్యము నీ వైపు త్రిప్పబడును. జనముల మహదైశ్వర్యము నీ యొద్దకు వచ్చును. శాశ్వతమైన శోభాతిశయముగా ప్రభువు నిన్ను చేయును. బహుజనములకు సంతోషమునకు పాత్రునిగా చేయును. శాశ్వతమైన శోభాతిశయముగా ప్రభువు నిన్ను చేయును. బహుజనములకు సంతోషమునకు పాత్రునిగా చేయును. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు
నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవించెను. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవించెను. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను. తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా. హల్లెలూయా, హల్లెలూయా. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను, చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను, జీవకిరీటముగా వేయును. నీ శిరస్సు మీద జీవకిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మన. అందరు రెండు చేతుల ఆకాశం వైపు చాపి చావు గోతు నుండి తప్పించావు బాబు. ఇటువంటి కష్టమయ్యా బ్రతకాలని లేదు బాబు. నీవు చేసిన మేలు నేను మర్చిపోలేనయ్యా. నీకు సాగిలు పడుతున్నాను బాబు అని. జీవమాయే హోవా నీకు చేసిన మేలను మరువాకు. నీవు చేసిన పాతకములను మన్నించి జాపు లేవియన్ లేకుండ చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయో మానా, జీవమాయే హోవా నీవు. చప్పట్లు పెట్టి ఆరాధన చేద్దాం. దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనము పక్షిరాజు యౌవనము వలెని క్రోధ. యౌవనము పక్షిరాజు యౌవనము వలెని యౌవనంపై వెలయునాట్లుగా మేలిచ్చిని
అందరూ పాడదాం. మనసా ప్రభువు నీతి పనులు చేయు, బాధితులకు న్యాయమిచ్చు. ప్రభువు నీతి విభుండు మార్గము తెలిపే మోషేకు, తన కార్యములను విప్పి ఇశ్రాయేలు జనమునకు. ఆ కారణముకే దేవను స్తుతి చేయవే మనసా పడమటికి తూర్పెంత ఎడమో, పాపములను మనకు అంత. పడమటికి తూర్పెంత ఎడమో, పాపములను మనకు ఎడము కలుగా వేసియున్నాడు. మన పాపములను ఎడముగానే వేసియున్నాడు. ఆ కారణమునే దేవ సంస్తుతి చేయవే. మరలా పాడదాం. పడమటికి తూర్పెంత ఎడమో, పాములను మనకు అంత. పడమటికి నీ పాపములను దేవుడు దూరం చేస్తున్నాడు. నాకు అంత ఎడము కలుగా వేసియున్నాడు. మన పాపములను ఎడముగానే వేసియున్నాడు. ఆ కారణముకే దేవ సంస్తుతి చేయవే మనసా. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, ఎంతో దేవుని సన్నిధిని బట్టి దేవుని కాపుదల భద్రపరచబడి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. మరి ఇంతవరకు పాట ద్వారా దేవుడిని ఎంతగానో మనం గణపరిచి ఉన్నాం. మీరందరూ కూడా మీ గృహాల దగ్గర ఉండి అద్భుతమైన పాటలు పాడుతున్నారని నమ్ముతూ ఉన్నాను. ప్రతి గృహంలో స్తుతి ఆరాధన చాలా అవసరం ఉన్నటువంటి సమయం ఇది. దయచేసి మరొకసారి చెప్తా ఉన్నాను, గమనించండి. మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ముఖ్యముగా దాన్ని ప్రారంభించండి, లేకపోతే. ఎందుకంటే ఈ శ్రమల కాలంలో దుష్టుడు ఎవరి గృహంలోకి రాకుండా దేవుని యొక్క మహిమ మీ కుటుంబాల మధ్య నివసించాలంటే మీరు పాటలు పాడి ప్రభుని స్తుతించండి. ఎలుగెత్తి ప్రభుని స్తుతించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తొందరలో లాక్డౌన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరాధనలు ప్రారంభించే వరకు బహుభద్రంగా మీ గృహాల్లో దేవుని సన్నిధిని కలిగి ఉండాలని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ధ్యానాంశాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా మీరు ఉన్న చోటనే లేచి నిలబడి దేవుని యొక్క ధ్యానాంశాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఈరోజు ఆదివారం ఆరాధనలో మన ధ్యానాంశము పరిశుద్ధ కీర్తన 85వ అధ్యాయంలో 13 వచనాలు మనకు కనపడుతూ ఉన్నాయి. సామ్స్ చాప్టర్ 85 వర్స్ 1 to 13 మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు కూడా నాతో కలిసి ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తారని నమ్ముతూ ఉన్నాను. లాస్ట్ కూడా మనం ఒక వాక్యాన్ని నేను చదివినప్పుడు రెండో వాక్యం మీరు చదివేవారు. అలా కాకుండా నేను చదువుతున్నప్పుడు మీరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తీసుకుని వాక్యాన్ని చదివితే అందరం కలిసి ధ్యానాంశాన్ని ధ్యానం చేద్దాం. లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన 85వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు,
చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్ని చల్లార్చుకుని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును. దేవుడిచ్చినటువంటి ధ్యానాంశము దేవుడు దీవించును గాక. మీరందరూ కూర్చోనండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా మీ యొక్క స్థలాల్లో మీరు కూర్చుని వాక్యం వినేటప్పుడు మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. అటు ఇటు ఎవరు తిరగొద్దు. ఇది మనకి ఆరాధన సమయం. ఈ ఆరాధన సమయంలో చాలా దేవుని కొరకు ప్రతిష్టతో కూడిన ఆరాధన మనం కొనసాగించుకుందాం. మరి మీ పక్కన వారి వైపు చూచి 2 చేతులలో జోడించి మీ దగ్గర ఎంతమంది ఉన్నారో ఎవరున్నారో వారందరికీ యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక, నా మంచి యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పండి. మీరు చూస్తూ చెప్పండి, నవ్వుతూ వారిని నెమ్మది కలిగినటువంటి సమాధానంతో కూడినటువంటి వాయిస్ తోటి మరి చక్కని స్మైల్ ఇస్తూ నా మంచి యేసయ్య నిన్ను దీవించుగాక అని మీరు చెప్పగలిగే మనసుంటే మీరు చెప్పండి. వారిని దీవించండి. మన పక్కన వారిని ఎప్పుడైతే మనం దీవిస్తామో, వారు బాగోవాలని కోరుకుంటామో, దేవుడు మనల్ని బహుగా హెచ్చిస్తాడు. మన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి, వారు అన్నీ సంపాదించుకోవాలి, వారు ఆరోగ్యంగా ఉండాలని మనం ఎప్పుడైతే కోరుతామో దేవుడు మన క్షేమస్థితిని జ్ఞాపకం చేసుకుంటాడు. యోబు తన స్నేహితుల కొరకు తన కష్టములు కూడా ప్రార్థన మానకుండా వారు బాగుగా ఉండాలని ప్రార్థించినప్పుడు దేవుడు యోబు క్షేమస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ సహోదరులరా, వాక్యంలోకి వెళ్దాం. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటుంటే ధ్యానాంశంలో చాలా చక్కని మాటలు ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. 85వ కీర్తన మనం చూస్తున్నప్పుడు కోరాహు కుమారుల కీర్తనగా కనబడుతూ ఉంది. ప్రధాన గాయకునికి కోరాహు కుమారుల కీర్తన అని కనబడుతూ ఉంది. ప్రియులరా, 85వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నప్పుడు యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీ వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్ని చల్లార్చుకుని ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ధ్యానాంశాన్ని మరి మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే ఇందులో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే, ఇది ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు రచించిన గ్రంథముగా పాటగా కనబడుతూ ఉంది. కోరాహు ఎవరు అంటే, మనం ముందుగా కోరాహు గురించి కూడా కొన్ని సమయాల్లో మరలా తెలుసుకోవటం చాలా మంచిది. కోరాహు మోషే అహరోనులకి పినతండ్రి కుమారుడు. ప్రియులరా, బాగా గమనించండి. అంటే మోషే అహరోనులకి కజిన్ బ్రదర్ అవుతాడు. మరి మోషే దైవజనుడైనటువంటి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మోషే ద్వారా అహరోన్ను కూడా దేవుడు సిద్ధపరిచి నిలబెట్టుకున్నాడు. అయితే మోషే అహరోనులు ఈ కుటుంబంలో నుండి ప్రత్యేకంగా దేవుని అభిషేకంతో వాడబడుతూ ఉన్నారు. వారు వాడబడుతూ ఉన్నప్పుడు వారిలాగే నేను ముందుకెళ్ళాలి, అన్ని విషయాల్లో కూడా నేను కూడా ముందుకు కొనసాగాలి, నేను లీడర్షిప్ రోల్ చేయాలి, నేను నడిపించాలి అనేటువంటి మనస్తత్వము కోరాహుకి వచ్చింది. కోరాహు ఎవరంటే
మోషే అహరోను వారికి కజిన్గా కనపడుతూ ఉన్నాడు. అంటే మోషే అహరోనుకి పినతండ్రి, చిన్న ఆయన కొడుకు అనమాట. ఎందుకు తనకి ఈ మనసు వచ్చిందంటే, దేవుడు మోషేని అహరోన్ని ఏర్పాటు చేసుకున్న స్థితిలో ఒకే కుటుంబం కదా, మనమందరము ఒకే ప్రాంతంలో ఉన్నాం, ఒక్క కుటుంబంలోనే మనం జన్మించాం, మీరు చేసే నాయకత్వంలో మేము కూడా నాయకత్వం చేయొచ్చు అని చాలా ఒక రకమైనటువంటి విప్లవాన్ని ఇశ్రాయేల్లో తీసుకొచ్చాడు. ఎందుకంటే ఒక అసూయ అనేది మరి కోరాహుకి వచ్చినట్టుగా కనపడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటుంటే చూడండి, ఒకసారి కోరాహు గురించి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి నుండి మనం చూస్తూ ఉంటుంటే అసలు కోరాహు మనస్తత్వం ఏంటనేది మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతూ ఉంది వాక్యంలో. సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ 16 వర్స్ 1, 2, 3 మనం కిందకి చదువుకుంటుంటే, లేవీకి మునుమనవడును కాహాతు మనవడును ఇస్సారు కుమారుడగు కోరాహు రూబేనీయుల్లో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పేలేతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలీల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోన్లకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. దేవునికి మహిమ కలుగును గాక. కోరాహు మోషేకి విరోధముగా తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. నీవేనా దైవజనుడు, నీవేనా పాస్టరు, దేవుడు నీతోనే ఉన్నాడా? ప్రతిసారి దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు బయలుపరిచాడు, యెహోవా సెలవు ఇచ్చిన దేవుని, కానీ నీ సొంత మాటలు మాట్లాడుతున్నావు. అనేక సమయాలు నువ్వే మాట్లాడుతున్నట్టున్నావు. బాగా గమనించు, దేవుడు అందరికీ దేవుడే, అందరికీ దేవుడు ఉపకారం చేస్తాడు, దేవుడు అందరితోని మాట్లాడతాడు, నువ్వేమీ ఎక్కువ కాదు అని చెప్పి, నీదే కాదు నీ లీడింగే నడుస్తూ ఉంది, నీ లీడింగ్ కాదు ఇక్కడ, దేవుడు మాతో కూడా ఉన్నాడని చాలా ఒక రకమైనటువంటి అసూయతోటి మరి వేరేక వర్గాన్ని పోగు చేసినట్టుగా కనబడుతూ ఉంది. ప్రియ సహోదరులరా, బాగా ఆలోచన చేయండి. ఎప్పుడైతే వేరొక వర్గాన్ని పోగు చేసి ప్రజలలో, అంటే వీరందరూ కూడా లేవీలే, బాగా గమనించండి, లేవీలు అంటే బాగా ఆలోచన చేస్తే వారిని దేవుడు తన సేవ కొరకు ఏర్పాటు చేసుకునేటువంటి గోత్రముగా కనబడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో చరిత్రలోకి మనం వెళ్తే, యాకోబు 12 మంది బిడ్డల విషయాల్లో 12 మంది 12 గోత్రాల్లో వారు కానాను దేశానికి వచ్చిన తర్వాత వారికి దేవుడు చాలా క్లియర్గా యెహోషువతో బయలుపరిచాడు. చక్కని సలహాలు, సందేశాలు దేవుడు బయలుపరుస్తూ మరి మిగిలినటువంటి 11 గోత్రాల వారికి ఆస్తులు ఉన్నటువంటి ల్యాండ్ని పంచిపెట్టమని చెప్పి రెవెన్యూని, మరి లేవి గోత్రానికైతే ఈ యొక్క వారికి ఆస్తిని పంచిపెట్టకుండా, వారికి ఆస్తి లేదని చెప్పి 11 గోత్రాలకు ఆస్తి పంచిపెట్టి లేవి గోత్రానికి ఆస్తి పంచిపెట్టకుండా మరి వారు ఎలా బ్రతుకుతారు ఏంటంటే, 11 గోత్రాల వారు ఇచ్చినటువంటి దశమ భాగాలు కానుకలన్నీ తెచ్చి లేవి గోత్రికులకు ఇవ్వాలి. లేవి గోత్రికులు వారెప్పుడు కూడా నా మందసాన్ని ఏర్పాటు చేయటంలో, గుడారాన్ని కట్టడంలో, తెరలు మోయటంలో, ఈ యొక్క పరిచర్య ధూపం వెలిగించటంలో, మొత్తం అంతా పరిచర్య కొరకు యాజక వంశముగా దేవుడు లేవి గోత్రాన్ని ఎన్నిక చేసుకున్నాడు. మరి ఈ గోత్రాన్ని ఎన్నిక చేసుకోవటం ద్వారా లేవి గోత్రములో మరి కోరాహు కూడా, నేను కూడా మీ కుటుంబీకునే కదా, నీవు మా పెదనాయన కొడుకు, నువ్వు బాగా గమనించండి, ఆలోచన చేయండి. కోరాహుకు ఎటువంటి మనసు వచ్చిందంటే, మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అన్ని విషయాలు కూడా ప్రథమ ఫలాలన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాయి, అన్నిటినీ కూడా ఆయన దగ్గరికి ప్రజలు తీసుకొస్తున్నారు, నేను అర్హుని కానా, నేను సరిపోనా అని చెప్పి, నేను నాయకత్వం చేస్తాను అని చెప్పి మరి ఇశ్రాయేలీయుల పెద్దలలో కొంతమందికి మరి సమాచారము చెడ్డగా తెలియపరుస్తూ ఉన్నవి లేనివి చెప్పి తన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కోరాహు. బాగా ఆలోచన చేయండి. మోషేకి పెనుతండ్రి కుమారుడు కోరాహు. ఈ కోరాహు మోషేకి అహరోనికి విరోధముగా సమాజాన్ని పోగుపెట్టి ఒక వర్గాన్ని ఏర్పాటు చేసి మరి మోషే మీదకి
తిరుగుబాటు చేయటం జరిగింది. తిరుగుబాటు చేసినప్పుడు పైనున్నవాడు న్యాయాధిపతి చూస్తాడు. దేవుడు ఎవరిని ఏ పనికి ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనిలోనే మనం ఉండాలి. ప్రియ సహోదరులరా, మనకి ఏది నచ్చితే ఆ పని మనం ముందుకెళ్ళిపోవటం అది మనకి ఆశీర్వాదం కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే కోరాహు మోషేకి అహరోనికి విరోధముగా పోగుపడి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి రకరకాలుగా సందేశాలు ఇస్తూ ఉంటుంటే దేవుని మహిమ ప్రత్యక్ష గుడారం మీద దిగి ఎంత చక్కగా మరి జడ్జిమెంట్ చేసిందో 35వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 35వ వచనం మనం చూస్తున్నప్పుడు, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్పణమును తెచ్చిన 250 మందిని కాల్చివేసెను. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ఆ దోపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి, దేవునికి మహిమ కలుగును గాక. మోషే దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రభువా, మా కుటుంబంలో ఇలాంటి శోధన వచ్చిందేంటి, ఇలాంటి పరిస్థితి, నీవే సమాధానము అనుగ్రహించని, నీవే జడ్జిమెంట్ చేయని. మోషే ఎప్పుడు కూడా మరి కోరాహు మీద సీరియస్ అయినట్టుగానే రకరకాలుగా పరిస్థితులు కనబడట్లేదు. మోషే దేవునికి అప్పగించాడు. దేవునికి ఆ పరిస్థితిని అప్పగించినప్పుడు మరి మోషేకి విరోధముగా ఏమేమి మాట్లాడుతున్నాడో ప్రజలందరినీ సమకూర్చి ఒక రోజుని ఆ గుడారం దగ్గరకు వచ్చి తను వేరే వర్గాన్ని పోగు చేసి మోషేకి విరోధంగా వ్యవహారం చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు చూస్తూ ఊరుకోలేదు. వెంటనే దేవుని మహిమ దిగిరాటం ప్రజలందరూ చూశారు. ఈయన ఎంతమందిని ప్రధానులను పెద్దలను పోగు చేసి మరి లేని విషయాలన్నిటినీ క్రియేట్ చేసి మోషేకి విరోధంగా ప్లాన్ చేశాడో దేవుడు మొత్తం వాళ్ళందరినీ కూడా నాశనం చేశాడు. అయితే బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గొప్ప సత్యం ఏంటంటే, కోరాహు తన భార్య, బాగా ఆలోచన చేయండి, కోరాహు తన భార్య పిల్లలు మాత్రము అటువంటి నడిపింపులోకి ప్రయాణం చేయలేదు. బాగా ఆలోచన చేయండి. కోరాహు అసూయపరుడుగా అసూయ చేత తను నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. అయితే తన భార్య తన బిడ్డలు కూడా లేదు, మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అహరోన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు వారికి ఆ పని అప్పగించాడు, మనకి ఈ పని అప్పగించాడు, మనము ఆ పని చేయడానికి సరిపోము, మనం అసూయ పడటానికి సరిపోము, ఇది దేవుని పని అని చెప్పి దేవుని పనిని గౌరవించి దేవుని పరిచర్యలో సహకరించి దేవుని చిత్తానికి లోబడి దేవుణ్ణి స్తుతించినటువంటి కుటుంబము కోరాహు కుమారులు, కోరాహు భార్య. ఆలోచన చేయండి. కోరాహు ఒక్కడే, బాగా ఆలోచన చేయండి. మోషే అహరోనులకి పిన తండ్రి కుమారుడు కోరాహు అసూయ చేత ఒక వర్గాన్ని ప్రత్యేకంగా తయారు చేసి తనతో పాటు తన వర్గాన్ని నాశనము తెచ్చుకున్నాడు. వర్గం అంతా కూడా నాశనం అయిపోవటం జరిగింది. దేవుని అగ్ని దిగి వచ్చింది. బాగా గమనించండి ప్రియ సహోదరులరా, దేవుని పని విషయంలో, దేవుని సేవ విషయంలో, దేవుని సేవకుడి విషయంలో మనము ఏది మాట్లాడటానికి సరిపోము. దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన వారికి ఏ సమాధానం ఇస్తారో, ఏ సందేశం ఇస్తారో వారు ప్రజలకు ప్రకటిస్తూ ఉంటుంటారు. ప్రియ సహోదరులరా, ఇక్కడ కోరాహు ఏమన్నాడో మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. బాగా గమనించండి. 2వ వచనం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనంలో, ఇశ్రాయేలీల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, మీరే కాదు పరిశుద్ధుడు. ఎలా మాట్లాడుతున్నా చూడండి. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు. ఎలాంటి మాటలు రేకెత్తించాడంటే కోరాహు, ఈయనే ఒక ప్రత్యేకమైన మనిషి, ఈయనే దేవునికి ఇష్టమైన మనిషి, ఇంకెవరు దేవునికి ఇష్టమైన మనుషులు కారని మాట్లాడుతున్నాడు. చూసారా అని కోరాహు ఇశ్రాయేలు పెద్దల్ని రెచ్చగొట్టడం జరిగింది. అంటే ఈయననా పరిశుద్ధుడు, ఆయన దేవుడు ఈయనకే కనబడతాడా, ఈయనతోనే మాట్లాడతాడా, ఈయన ప్రార్థన చేస్తేనే జరుగుతుందా? ఇలాంటి అసూయ మాటలు కోరాహు మాట్లాడి మరి సమాజాన్ని పోగు పెట్టుకున్నాడు, తనకంటూ ఒక వర్గాన్ని. అయితే దేవుడు ఆ వర్గాన్ని మరి క్షమించలేదు. ఎందుకంటే దేవుని చిత్తము, దేవుని ప్లాన్కి విరోధంగా ఎవరు పనిచేసినా వారు వర్ధిల్లే స్థితి వారికి ఉండదు. ప్రియ సహోదరులరా,
మన ప్రార్థనా శక్తి పరిచర్లు కూడా అనేక విషయాలు తలెత్తుతూ ఉంటుంటాయి కొన్ని సమయాల్లో. ఎందుకంటే ఈ ప్రార్థనా శక్తి పరిచర్య చాలా వాగ్దానంతో ప్రారంభించబడినటువంటి పరిచర్య. ఇది జ్ఞానముతో కట్టిన సేవ కాదు. ఇది ప్రార్థన, దేవుని చిత్త ప్రకారము దైవ దర్శనాన్ని బట్టి కట్టినటువంటి సేవ ప్రార్థనా శక్తి ఇసాకు ఫౌండేషన్. ప్రియ సహోదరులరా, బాగా గమనించండి, ఆలోచన చేయండి. చాలామంది చాలా రకాలుగా ఈ యొక్క పరిచర్య విషయంలో, అంటే ఇసాకు పాస్టర్ చెప్తేనే అవుతుందా, ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడా, దేవుడు ఆయనకు సమాధానం ఇస్తున్నాడా? ఎస్, దేవుడు నాతో మాట్లాడినందుకే, దేవుని యొక్క స్వరము నేను విన్నందుకే నేను దేవునికి లోబడి బ్రతుకుతూ ఉన్నాను. ఆయన ఏ ప్రజలకి ఏ సందేశం చెప్పమని నాకు ప్రభు బయలుపరుస్తారో నేను ఆ సందేశాన్ని చెప్పడం ద్వారా దేవుని మాట కనుక, నేను ఒక పోస్ట్ మ్యాన్నే, నేను ఒక ఆర్డినరీ పర్సన్నే, కానీ నాలో ఉన్నవాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు మహాశక్తివంతుడు. నా తండ్రికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ప్రార్థనా శక్తిలో ఈ పరిచర్య ఒక ప్రత్యేకమైన పరిచర్యని మీకు చెప్పడానికి నేను ఎంతో ఇష్టపడుతూ ఉన్నాను. నా తండ్రికి దేవుడు 1979లో ప్రభు మాట్లాడి, నీకు మగబిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టని దేవుడు నా తండ్రికి బయలుపరిచాడు. నా తల్లి గర్భం ధరించి 80లో నాకు జన్మనిచ్చింది. ప్రియ సహోదరులరా, నేను జన్మించిన నాటి నుండి నా తండ్రి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన పునాది మా కుటుంబానికి ఆయన నేర్పించటం, మరి ప్రార్థనలో ప్రొటెక్ట్ చేసుకుంటూ దేవుని భయములో మా జీవితాలను కట్టి ఈ రీతిగా నడిపించడం ద్వారా మరి మాకు జ్ఞానం వచ్చేటప్పటికి, అంటే అన్నయ్యకి, అక్కకి, మేము ముగ్గురం మా ఫ్యామిలీ అయితే దేవుడు ప్రత్యేకంగా నీకు మగబిడ్డని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టని చెప్పటం, ఆ ఒక్క గొప్ప వాగ్దానం ద్వారా జన్మించుట కారణంగా పరిశుద్ధాత్మ వరము దేవుడు నాకు అనుగ్రహించటం ద్వారా నేను ప్రవచిస్తున్నాను, నేను వాక్యం బోధిస్తున్నాను, నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నాకు ఎప్పుడైతే బాల్యం నుండి యవ్వనప్రాయం వరకు నా తండ్రి భయము, దేవుని భయంతో నేను బ్రతికాను. ఎప్పుడైతే మైండ్ మెచ్యూరిటీ అయిందో నేను దేవుని చూడాలనుకున్నాను, దేవుని స్వరం వినాలనుకున్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు, దేవుని స్వరాన్ని నేను విన్నప్పుడు, ఆయన మహిమను నేను చూసినప్పుడు, ఆయన పాదాలు స్పష్టంగా నేను చూశాను. ఎక్కడ ఆయన పాదాలు స్పష్టంగా నేను చూశానో అక్కడే ఈరోజు ఉప్పలగుప్తంలో దేవుని బలిపీఠం కూడా కట్టి ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఆ బలిపీఠం దగ్గరికి అనేక మంది ప్రజలు వస్తుంటారు, ఏడుస్తూ వస్తుంటారు, దుఃఖంతో వస్తుంటారు. అక్కడ నిలబడి తైలాభిషేక ప్రార్థన చేస్తాను, అక్కడ నిలబడి దేవుని వాక్యం అందిస్తూ ఉన్నాను. అందుకనే ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ఎన్ని 1, 2 కాదు, లెక్క కట్టలేనన్ని అద్భుత కార్యాలు. ఎందరో పిల్లలు లేని ప్రజలు, అనేక కుటుంబాలు ఏడుస్తూ దుఃఖముతో, అయ్యా మాకు జీవితంలో గర్భఫలం ఇక్కడికి వస్తే జరుగుతుందని చెప్పారు, ఇక్కడికి వస్తే మా కష్టం తొలుగుతుందని మేము విన్నాం, సాక్ష్యాలు విని ఇక్కడికి వచ్చాం, మా కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు అనేక మంది కొరకు ప్రార్థనలు చేయగా 2300 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈ కార్యాలు శక్తి చేత కానీ బలముతోటి కానీ కాదు, దేవుని ఆత్మ ద్వారా జరిగేటువంటి కార్యాలు. అయితే కొంతమంది అసూయ చేత ఈ పరిచర్యని రకరకాలుగా మాట్లాడొచ్చేమో కానీ ఇది మామూలు పరిచర్య కాదు. తైలాభిషేక ఆరాధన అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిచర్య. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘం పెద్దను పిలిచి నూనె రాసి ప్రార్థన చేయవలను, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచునని దేవుడిచ్చినటువంటి మాట, యాకోబు పత్రికలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి మాటను బట్టి ఈ సేవ ప్రారంభించడం జరిగింది. అందుకనే నేను వాగ్దానం ద్వారా పుట్టినందుకు, నేను నూనెను ప్రతిష్ఠ చేయటానికి దేవుడు నాకు అధికారం ఇచ్చినందుకు, నేను నూనెలో చేయి పెట్టి దేవుని యొక్క సన్నిధానంలో దాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నప్పుడు ఆ నూనె అంతా కూడా దేవుని అభిషేకంగా మారుతూ ఉంది. ఆ నూనె అనేక మంది ప్రజల మీద హస్త నిక్షేపణ చేస్తుండగా అనేక మందికి శాంతి కలుగుతూ ఉంది, ఆదరణ కలుగుతూ ఉంది, ఓదార్పు కలుగుతూ ఉంది, అనేక మంది కోరికలు నెరవేరుస్తూ ఉంది. ప్రియ సహోదరులరా, ఇది అవునటానికి కాదనడానికి మనం సరిపోము. ఎందుకంటే ఇది కేవలము 100% దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రార్థనా శక్తి పరిచర్య.
ప్రియ సహోదరులరా, దీనికి విరోధంగా మాట్లాడిన వారి గురించి నేను ఎప్పుడు కూడా ఏమీ తిరగబడి ఆన్సర్ చేయను. ఎందుకంటే దేవునికి అప్పగిస్తాను, దేవుడు వారిని చూసుకుంటాడు. మీరు కూడా వాక్యం వింటున్న మీరు కూడా దేవుని పరిచర్య, ఇది కేవలము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప పరిచర్యలో మీరు విశ్వాసిగా ఉండటం ఇది గొప్ప అదృష్ట భాగ్యం. ఇది ప్రార్థనా శక్తి సహవాసంతో నువ్వు కొనసాగుతున్నావంటే ఇది మామూలు పరిచర్య కాదు, ఇది పరలోకపు పిలుపుతో కూడినటువంటి గొప్ప సేవ. మరి మోషే అహరోనులు మరి దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మోషేకి దేవుడు ఏది చెబితే అదే మోషే ప్రజలకి బోధిస్తూ ఉండేవాడు. ప్రియ సహోదరులరా, బాగా ఆలోచన చేయండి. ప్రజలందరి తరపు మోషే ప్రార్థిస్తూ ఉండేవాడు. మరి దేవుడిచ్చిన ఆన్సర్ ప్రజలకి తెలియపరుస్తూ ఉండేవాడు. అయితే అందరూ తీసుకొచ్చినటువంటి ఫలాలు, కానుకలు అవన్నీ కూడా మోషే తీసుకుంటూ ఉంటుంటే మరి కోరాహుకి అసూయ కలిగింది. చాలామందికి అసూయ అనేది మనస్తత్వం చెడిపోవటం ఇవన్నీ కూడా సాతానుడు కలగజేస్తూ ఉంటుంటాడు. ప్రియ సహోదరులరా, క్రైస్తవుడిగా క్రీస్తునందు జీవించే వారికి అసూయ అనేది పనికిరాదు. అసూయ ఉండటం ద్వారా చాలా కీడులో పడిపోతుంటాం, నాశనం కొని తెచ్చుకుంటుంటాం. ప్రియ సహోదరులరా, ఆలోచన చేయండి. నీకు నీవుగా నువ్వెంత ఆత్మీయ స్థితిలో కొనసాగుతున్నావు, ఎంతవరకు ఎదుగుతున్నావు, ఎంతవరకు బలపరచబడ్డావు, ఇంకా దేవునిలో ఇంకా ఎంతవరకు బలపడాలి, ఇంకా దైవజనుడితో ఇంకా ఎంత సహవాసం చేయాలి, ఈ ఆలోచనలో మీరు ఉండగలిగితే దేవుడు కృప నుండి కృపకు, మహిమ నుండి మహిమకు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అందుకనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మోషేకి విరోధంగా ప్రవర్తించినటువంటి కోరాహుని దేవుడు నాశనము చేసి ఉన్నాడు. అయితే కోరాహు కుమారులు మాత్రము తన భార్య అయితే నా భర్త అసూయపరుడు అని కోరాహు భార్య గమనించుకుంది. మరి కోరాహు కుమారులు నా తండ్రి మనస్తత్వం చెడిపోయింది, నా తండ్రి దేవునికి విరోధంగా ప్రవర్తించారని చెప్పి వారు కూడా దేవుని స్తుతిస్తూ దేవుని మీద ఆధారపడి ఉన్నందుకు వారు దేవాలయంలో ద్వారపాలకులుగా పరిచర్య చేశారు. వారు దేవుని మందిరములో చక్కని కోయరుగా నిలబడి పాటలు పాడేవారుగా, వాయిద్యాలు వాయించేవారుగా, దేవునిని స్తుతించి దేవుని పరిచర్య, సంఘాన్ని, సమాజాన్ని దేవునిలో ఆరాధనలో నడిపించేవారుగా వారు సిద్ధపరచబడి దేవుని మహిమపరిచి ఉన్నారు. ప్రియ సహోదరులరా, వారు ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తూ మరలా దైవజనుడికి, యాజకుడికి వారు ఎప్పుడైతే సపోర్ట్గా ఉన్నారో వారు అంచెలంచెలుగా ఎదుగుతూ వారు దేవుని కార్యాలు చూడటం మొదలుపెట్టారు. అందుకనే కీర్తన 85వ అధ్యాయంలో ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ధ్యానాంశంలో దేవుని యొక్క క్షేమము వారు తిరిగి రుచి చూడటం. అంటే దేవునికి కోపం పుట్టించినప్పుడు ఏం జరిగింది, మరలా దేవుని కోపము తగ్గడానికి వారు దేవుని ఎదుట పాపమును ఒప్పుకొని, దోషమును ఒప్పుకొని తిరిగి మరలా రియలైజ్ అయ్యి క్షమించు బాబు అని అడిగినప్పుడు దేవుడు ఏ రీతిగా వారిని క్షమించాడో ఈ అధ్యాయంలో మనకి కనపడుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మనం జరిగిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులరా, మరి 85వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరుకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. బాగా ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో చక్కని విషయాలు ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన కార్యాలు శక్తి చేత కానీ బలముతో కానీ కాదు, ఆయన చేసే కార్యాలు ఆయన ఆత్మ ద్వారా జరిగిస్తున్నానని ప్రభు మాటిస్తూ ఉన్నారు. మరి కోరాహు కుమారుల గురించి ఎన్నో చక్కని విషయాలు ఇంతవరకు ప్రభు మనకు బయలుపరిచారు. అయితే ఈ కోరాహు కుమారులు దేవుని ఎదుట చేసిన ప్రతి పాపమును ఒప్పుకున్నారు, దేవుని ఎదుట చేసినటువంటి ప్రతి దోషమును ఒప్పుకొని వారు తండ్రి చేసిన దోషాన్ని కూడా ఒప్పుకున్నారు. ఆ పాపము కానీ ఆ దోషము కానీ మా మీదకి, మా పిల్లల మీదకి రానివద్దు బాబు అని కోరాహు భార్య, కోరాహు పిల్లలు దేవుని ఎదుట చేసిన ప్రార్థనకి దేవుడు వారిని క్షమించి వారిని బ్లెస్ చేసిన ద్వారా ఆ బ్లెస్ చేసినటువంటి స్థితిలో వారి కుటుంబం మీదకి పొంచిన కీడుని దేవుడు తప్పించాక వారు పాడుతున్నటువంటి కీర్తన 85వ కీర్తన. అందుకనే నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడైతే చేసిన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటామో, దేవుని ఎదుట మనం చేసినటువంటి కీడుని ఒప్పుకుంటామో,
దేవుడు ఒక అవకాశం మనకి ఇచ్చినప్పుడు ఆ పాపాన్ని మనం ఒప్పుకుంటామో మన మీద పొంచి ఉన్న కీడు దూరం అవుతుంది. మనమే కుటుంబంలో మన బిడ్డల మీద దాగి ఉన్నటువంటి దోషము నివారించబడుతుందని ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకనే మరలా వారు కోరాహు కుమారులు రోగాల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి వారు మరలా తిరిగి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో అడుగుపెట్టాక వారు ఎలుగెత్తి దేవుని గణపరుస్తూ ఉన్నారు. ఎంత చక్కగా గణపరుస్తూ ఉన్నారంటే, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకుని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము, ఎల్లకాలం మా మీద కోపగించదవా, తరతరములు నీ కోపము సాగించదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మల్ని బ్రతికింపవా. ప్రియ సహోదరులరా, దేవుని ఎదుట చేసిన ప్రార్థన ద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప క్షేమస్థితిని వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మరి కరోనా అనేక రకాల పేర్లతో కూడిన రోగాలు మరి ప్రజల మీద, సమాజం మీద భయంకరంగా ఏలుబడి చేస్తున్న సమయంలో మరి చాలామంది ప్రజలు ప్రభువా మా పాపాలు క్షమించు, మా దోషాలు క్షమించు అని చాలామంది చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరిని. అందుకని మరలా దేవుడు క్షేమస్థితిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలో నీ ఇంట్లో ఏదైనా పాపం ఉంటే, ఏదైనా కీడుంటే ప్రభువా నీ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాను, నీతో జీవించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, నా మీదకి కానీ, నా బిడ్డల మీద కానీ, నా కుటుంబం మీదకి ఏ కీడు రానివద్దు బాబు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, చేసిన పాపాలన్నీ క్షమించమని యేసయ్యని అడిగితే, ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి పాపము యేసునామములో క్షమించబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే యేసునామములో క్షమించబడ్డామో మనం దేవునితో సహవాసాన్ని పెంచుకుంటూ ఉంటామో, ఆయన మార్గంలో నడుచుకోవటానికి సిద్ధపడతామో ఇక మీదట నడిపించేవాడు ఆయనే. అందుకనే కోరహు కుమారుల యొక్క అధ్యాయము 85వ కీర్తనగా కనబడుతూ ఉంది. ఎల్లకాలం మా మీద కోపగిస్తావా? ఎందుకంటే మనము మనుషులను సంతోషపెట్టేవారుగా ఉంటున్నాం, కానీ దేవుని సంతోషపెట్టేవారుగా ఉండట్లేదు. దేవుని సంతోషపెట్టేవారుగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో అప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలము. మరి దేవునికి మరి కోపం పుట్టించుతున్నటువంటి సమాజముగా ఉంది. అంటే సృజించినటువంటి సృష్టికర్తను మరిచి ప్రజలు సృష్టిని పూజిస్తున్నారని ఆయనకి బహుగా కోపం వస్తూ ఉంది. ప్రజలు ఆయనను స్తుతించటం మానేసి ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు చెందకుండా చేస్తున్నందుకు దేవునికి కోపం పుట్టించేవారుగా మనం ఉన్నాం. అందుకనే ఎంత చక్కని మాటలు మాట్లాడుతూ ఇక్కడ దేవుని వాక్యములో సామ్స్ చాప్టర్ 85:7, యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడని యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చను. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది. దేవుని భయము, దేవుని భయం అనేది లేకపోతే మనం జీవించలేము. దేవుని భయము నీ జీవితంలో ఉన్నదా అని ప్రభు అడుగుతూ ఉంటే ఏమి జవాబు చెప్పగలవు నువ్వు? ప్రియులరా, మన ఇష్టానుసారంగా మనం జీవించటం అది పద్ధతి కాదు, అది ధర్మ విధికి, అది సత్యానికి విరుద్ధముగా ఉందని వాక్యం మనకి హెచ్చరిస్తూ ఉంది. మనము ఆయన చిత్తానికి లోబడి, ఆయనకి లోబడి బ్రతకటంలో మన పట్ల కృప విస్తరిస్తుంది. కృప అనగా అయోగ్యుల పట్ల దేవుడు చూపుతున్న ప్రేమ. అర్హత లేకపోయినా ఈ స్థితిలో దేవుడు నిన్ను పెట్టి ఉన్నాడు. ఇదే దేవుని కృప. ఇక్కడ మనకి కోరాహు కుమారులు చెబుతూ ఉన్నారు. దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది. గాడ్స్ ఫియర్ అనేది చాలా అవసరమైనది. దేవుని భయము అంటే భయము భక్తి అనేది రెండు కనబడుతుంటాయి. ప్రతి ఒక్కరికి భక్తి అనేది ఉంటుంది. చాలామందికి భక్తి కనబడుతుంది. దండం పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి, చర్చికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇవి పెట్టుకోవాలి, అవి పెట్టుకోవాలండి. కానీ మనిషిలో భయం అనేది అంటే దైవ భయము, బాగా గమనించండి, దైవ భయము ఎప్పుడైతే మనిషిని కోల్పోతాడో అప్పుడే లోక సంబంధమైనటువంటి భయము ఆ మనిషి మీద ఆవరిస్తుంది. దేవుని భయము కలిగి ఉంటే లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క శోధన, ప్రతి భయాన్ని కూడా మనం జయించటానికి అవకాశం ఉంది. ప్రియ సహోదరులరా, దేవుని భయము కలిగి నువ్వు జీవించినప్పుడు దేవుడు చూస్తున్నాడు, దేవుడు
మన వైపు చూస్తున్నాడు, ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు అని మనం రుచి చూచినప్పుడు, మనం అవగాహన చేసుకున్నప్పుడు, గమనించుకున్నప్పుడు, మరలా ఆయన వైపు మనం తిరిగినప్పుడు మనం ముందున్నటువంటి కీడు మనకి దూరముగా దేవుడు చేస్తాడు. ప్రియ సహోదరులరా, ఈరోజు ఏదైనా కీడు పొంచి ఉందని బాధపడుతున్నావేమో, ఈరోజు దేవుడు నీకు ఇచ్చే గొప్ప శుభవార్త ఏంటంటే ఇక మీదట కీడు కొట్టివేయబడింది. ఎంత మంచి మాట చూడండి. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. దేవుడు అనుకుంటాడట, ఏది అయినా వీళ్ళని నాశనం చేసి పడేద్దాం. ఎందుకు నేను ఇంత కష్టపడి చేశాను, ఇంత కష్టపడి ఈ ప్రజలను తయారు చేసి వీరిని పెంచి పోషిస్తూ ఉన్నాను, వీరి వల్ల నాకు ఏ ఉపయోగం లేదు, వీరు నన్ను, నా మనసుని గాయపరుస్తూ ఉన్నారు, ఇంత సృష్టికర్త నన్ను, నాకు రావలసిన మహిమ నాకు రాకుండా వీరు అడ్డుకుంటున్నారు, వీరు వేరే చోట ఈ మహిమను పెడతా ఉన్నారు కనుక వీరిని తీసేస్తాను, అలా చేస్తాను అని ఆలోచన చేసుకుని ఒక చోట అంటారన్నమాట, ఎంతో ఆలోచన చేస్తున్నాను కానీ నేల మట్టితో చేసుకున్నటువంటి మట్టి బొమ్మలు కదా వీరు, ఏదైనా నేను కోప్పడితే వారు ఏమైపోతారు, సరే వీళ్ళు తెలుసుకుంటారులే, ఈరోజు తెలుసుకుంటారులే, రేపు తెలుసుకుంటారులేని దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. కోపం వచ్చింది కానీ ఆయనకి, చనిపోతారు కదా. ఉగ్రత, ఎలాంటి ఉగ్రత, ఎటువంటి ఉగ్రత మనుషుల మీద ఏలుబడి చేస్తూ ఉంది. సెకండ్ వే ఎంత భయంకరంగా ఉంది. ఎంతమంది ప్రజలు మరి నేలలో కలిసిపోయారు, మట్టిలో మట్టి అయిపోయారు. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉందంటే దేవునికి సాక్షిగా బ్రతుకమని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మీదట వెలుగు నీ కుటుంబానికి వచ్చి ఉన్నది. ఇక మీదట క్షేమస్థితిని నువ్వు చూస్తావు. దేవుడు తన ఉగ్రత అంతయు మానివేసి ఉన్నాడు. ఇక నీ కుటుంబం మీదకి ఏ కోపమో ఆయనది రాదు, ఆయన శాపము నీ మీదకి రాదు, ఏ దుర్మార్గత నీ కుటుంబంలో ఉండదు. నీవు ఈ రోజు నుండి జీవం గల దేవుని సన్నిధానంలో, ప్రభువా మా వ్యాపారాలు నువ్వు అభివృద్ధి పరుస్తావని మాట ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎందుకంటే పాపం మన మీద ఎప్పుడైతే ఏలుబడి చేస్తుందో, దుర్మార్గత మన మీద ఎప్పుడైతే ఏలుబడి చేస్తుందో చాలా అశాంతి, హృదయం అంతా భారము, ఆవేదనతో నిండిపోతుంది. ఎప్పుడైతే దేవుని ఎదుట మనం పరిపూర్ణముగా ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఎదుట సాగిలపడి పూజిస్తామో ఒక పరిశుద్ధమైన శాంతి హృదయానికి వస్తుంది. మన తలంపులకి అన్నిటిని కూడా ఆయన మహిమ ఆవరించి ఉంటుంది కనుక మనం దేవుని సన్నిధిని మనం చూడగలము. ఏ కీడు కూడా మన కుటుంబం మీద ఏలుబడి చేయదు. అందుకనే కోరాహు చెడిపోయినా కానీ కోరాహు భార్య పిల్లలు మాత్రము వారి మనస్తత్వాలను చెడిపోకుండా వారు కాపాడుకుని వారు దేవుని ఎదుట సాగిలపడినందుకు దేవుడు వారికి ఇచ్చిన గొప్ప రిజల్ట్ని బట్టి వారు దేవుని స్తుతించుకుంటూ ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకొని ఉన్నవి, నీతి సమాధానములు ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకుని ఉన్నవి. భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. ఆ యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. మన భూమి దాని ఫలం ఇచ్చును, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రధాన గాయకునికి మరి కోరాహు కుమారులు కీర్తనని ఎంత చక్కగా ఇక్కడ ఉన్నటువంటి ధ్యానాంశాన్ని చరిత్రతో సహా మనం ధ్యానించడానికి ప్రభు మనకి మంచి సమయం ఇచ్చి ఉన్నారు. ఎవరి మీద అసూయ పడద్దు, ఎవరి మీద ద్వేషం పెంచుకోవద్దు, క్షమాపణ తత్వం కలిగి ఎవరు ఏది చేసినా దేవుడికి మనం అప్పగించినప్పుడు దేవుడే న్యాయాధిపతి, దేవుని జడ్జిమెంట్ వారికి జరుగుతుంది. కనుక కోరాహు కుమారులు దేవునికి లోబడి దేవుని ఎదుట వారు చేసిన ప్రార్థనల ద్వారా, పాపాలు ఒప్పుకున్నట్టు ద్వారా దేవుడు వారికి తిరిగి క్షేమస్థితిని ఇచ్చాడు. ఈరోజు వాక్యుంటనే నీవు క్షేమస్థితిని మరలా నువ్వు చూడబోతూ ఉన్నావు. ఇంతకుముందు ఎంత ఘనతను చూసావో దానికి మించిన ఘనతను నువ్వు చూడబోతూ ఉన్నావు. గొప్ప ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని చూడబోతున్నావు. అనుభవిస్తూ దేవుని సాక్షిగా ఉండబోతున్నావు. పరిశుద్ధాత్మ కృప మీకు తోడైండును గాక. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి అద్భుతమైన సందేశాన్ని ప్రభువారు మనకి ఈరోజు సిద్ధపరిచి ఉంచి ఉన్నారు. బోరధ్వని గురించి దేవుడు మనకి చక్కని సందేశాన్ని సిద్ధపరిచి మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు.
ఆల్రెడీ మనం మొదటి బోరధ్వని యొక్క విధానం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. రెండవ బోరధ్వని గురించి ప్రభు రాకడ సమీపంగా ఉన్నప్పుడు 7 దూతలు 7 బోరధ్వనులతోటి లోకం మీదకి జరిగే పరిస్థితుల్ని వెల్లడిపరిచేటువంటి స్థితిని మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి మొట్టమొదటి దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందో మరి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో మనం తెలుసుకున్నాం. ఈరోజు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనంలోకి వెళ్దాం. అందరూ కూడా రెండవ అంశాన్ని ధ్యానం చేద్దాం. నోట్ చేసుకోండి. రెవల్యూషన్ చాప్టర్ 8 వర్స్ 8. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు రెండవ దూత అంటే దేవుడు ఊదే బోర వేరు, దూత ఊదే బోర వేరు. ఈ యొక్క ట్రంపెట్ పట్టుకుని బోర పట్టుకుని దూత ఎప్పుడైతే బోరను ఊదిందో, మొదటి దూత బోర ఊదినప్పుడు ఒక భయంకరమైన శ్రమ లోకం మీదకి కలుగుతుందని ఉంది. ఇది పరిశుద్ధ యోహాను పద్మస్ ద్వీపంలో ఆత్మవశుడై చూస్తూ వింటూ రాస్తున్నటువంటి మాట. అంటే జరగబోయేది కూడా దేవుడు యోహానికి బయలుపరిచి యోహాను ద్వారా ఈ మాటలు మనకి ప్రభు పంపించి ఉన్నారు. ఈ ప్రకటన గ్రంథంలో ఈ విషయాలు మనం చూస్తే అంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉందనటానికి సందేహము ఏమీ లేదు. మొదటి దూత బోర ఊదినప్పుడు ఏం జరిగింది? 7వ వచనంలో మనకుంది. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్ని పుట్టి భూమిపైన పడవేయబడును. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయిను, చెట్లలో 3వ భాగం కాలిపోయిను. అంటే వడగండ్లు పడటం మనం చూస్తూ ఉన్నాం. చాలా భయంకరమైన పరిస్థితి. ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు, ఎక్కడెక్కడ వడగండ్లు రక్తంతో మిళితమైన పడినాయో న్యూస్లో చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వింత ఎలా జరుగుతుందో న్యూస్లో అప్డేట్ మనకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ భయంకరమైనటువంటి మాటలు, వింతైనటువంటి విషయాలు వింటూ ఉంటుంటే భయము వణుకు వస్తూ ఉంది. అంటే ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్న మాటలో చూడండి. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయిను, చెట్లు కాలిపోయాను, అడవి కాలిపోయింది. చెట్లు నాశనం అయిపోవటం వల్ల ప్రజలకి ఆక్సిజన్ కొరత వచ్చేసింది. అంటే మనం తయారు చేసుకునేటువంటి ఆక్సిజన్నే మనకు సరిపడట్లేదు. ఒక రాష్ట్రంలో ఆక్సిజన్ తక్కువ ఉంటే ఇంకో రాష్ట్రంలో పంపిస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో మరి విశాఖ నుండి ఆక్సిజన్ అనేక ప్రాంతాలకు పంపించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం తయారు చేసుకుని మనమే అనుభవించడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నా కానీ అది ఎంత మాత్రం కూడా సరిపడట్లేదు. విదేశాల నుండి కూడా ఆక్సిజన్ కూడా మనం తెచ్చుకునే పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆక్సిజన్ తగ్గిపోవడం కారణం చెట్లు తగ్గిపోయినాయి, అడవులు తగ్గిపోయినాయి. ఇవన్నీ పరిస్థితులని గమనించగలిగితే ప్రభు రాకడ బహు సమీపంగా ఉందని మనం గుర్తెరగాలి. ప్రియ సహోదరులారా, రెండవ దూత బోర గురించి ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటుంటే ఇంకా లోతైన సత్యంలోనికి ప్రభు మనం నడిపిస్తూ ఉన్నారు. చూడండి 8వ వచనం నేను చదువుతున్నాను, మీరు చదవండి. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. రెండవ దూత బోర ఊదినప్పుడు జరిగే ఫలితం ఇది. అంటే మండుచున్న పెద్ద కొండ వంటిది సముద్రములో పడవేయబడును. ఈ కొండ ఒక రాజ్యమును సూచిస్తూ ఉంది. ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పేది ఏంటంటే ఒక నక్షత్రము సముద్రంలో పడుతుందని ఆల్రెడీ ఖగోళ శాస్త్రజ్ఞులు వాళ్ళ మెసేజ్ ఆల్రెడీ పాస్ చేశారు. ఆకాశంలో ఏం జరుగుతుందో శాస్త్రవేత్తలు కనుగొంటూ ఉన్నారు. ఒక నక్షత్రం పడే అవకాశం ఉందని వారు చెప్తా ఉన్నారు.
ఈరోజు దేవుని వాక్యమును బట్టి ఆత్మ సంబంధంగా ఎన్నో విషయాలు సాదృశ్యంగా మర్మంగా మనం చూడగలిగితే సముద్రం అనేది లోకానికి సాదృశ్యంగా కనపడుతూ ఉంది. కొండ ఒక రాజ్యమును సూచిస్తూ ఉంది. ఈ రాజ్యము ఒకరోజు ఈ లోకములో కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది. ఎవరిది రాజ్యము? ఈ రాజ్యం ఎవరిది అంటే క్రీస్తుకు విరోధి స్థాపించిన రాజ్యము. అంత్యములో వచ్చి నేను క్రీస్తునని చెప్పుకునేటువంటి అబద్ధ క్రీస్తు రాజ్యం అది. అయితే మన దేవుని రాజ్యము, ఆయన రాజ్యము, ఆయన కింగ్డమ్, ఆయన రాజ్యము వేరు. ఆయన రాజ్యము నీతి, సమాధానము, ఆత్మలో ఆనందము. అది దేవుని రాజ్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాజ్యము నీతి లేనిది, సమాధానము లేనిది, మోసముతో కూడిన రాజ్యము. ఈ రాజ్యాన్ని ఎలా స్థాపిస్తాడంటే క్రీస్తు విరోధి. నోట్ చేసుకోండి, 5 పాయింట్లు ఇందులో కొంచెం మనం లోతుకి వెళ్దాం. క్రీస్తు విరోధి క్రీస్తు వచ్చే ముందు ఈ మహా వ్యక్తి బయటకు వస్తాడు. అంటాడు, ప్రపంచం అంతటిని నేనే పాలిస్తాను అని చెప్పి ఆ మనుషుడు రాజ్యమును కట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలా ప్రయత్నం చేస్తాడు, ఎలా కడతాడంటే కొన్ని విషయాలు, కొన్ని ఆధారాలను బట్టి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా నేను లోకానికి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తానని చెప్పి ప్రజల్లోకి వస్తాడు. అన్ని దేశాలని కూడా కలుస్తాడు, ప్రధాలను కలుస్తాడు. చాలా చక్కగా సమాధానపరిచినట్టుగా నటిస్తాడు. ఏ రాజ్యము, ఏ దేశము ఫైనాన్షియల్గా వీక్ అయిందో ఆ రాజ్యము, ఆ దేశానికి ఆర్థిక సహాయాలు చేస్తుంటాడు. చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ దేశపు ప్రధాని అయినా రాజు అయినా సహాయం చేసిన వానికి లోబడుతుంటారు. అయితే యూరోపియన్ సమాజము వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చాలా రకాల పరిశోధకులు ఆధారాలను బట్టి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, బాగా గమనించండి. తొందరలో భవిష్యత్తులో యూరోపియన్ సమాజంలో నుండి క్రీస్తు విరోధి బయటకు వస్తాడని కొన్ని ఆధారాలను బట్టి కొందరు బయలుపరుస్తూ ఉన్నారు. ఏదేమైనా క్రీస్తు విరోధి ఒక ప్రాంతం నుండి వస్తాడు. ఆ మనుషుడు సాతాను ఆత్మచేత నింపబడి ప్రపంచానికి శాంతిని కలగజేస్తానని చెప్పి శాంతి అనేటువంటి నినాదముతోటి ప్రజల్లోకి వస్తాడు. రాజ్యాలని సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియులరా, లోకంలో శాంతిని ఇవ్వటానికి మనిషి వల్ల అవుతుందా? ఒక రాజు వల్ల అవుతుందా? శాంతి కలగాలంటే, సమాధానం కలగాలంటే అది క్రీస్తు వలనే కలుగుతుంది. క్రీస్తు ద్వారానే శాంతి కలుగుతుంది. ప్రియులరా, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1920 సంవత్సరంలో నానాజాతి సమితి ఏర్పడింది. నానాజాతి సమితి ఏర్పడి మనము లోకానికి శాంతిని ప్రకటించాలి, మనమంతా కూడా లోకంలో గొప్ప శాంతి సమాధానాలు కలిగేలాగా మనం ఏం చేద్దామంటే మనం అందరం కలిసి నానాజాతి సమితిని ఏర్పాటు చేసుకుందామని 1920 సంవత్సరంలో నానాజాతి సమితి ఏర్పడింది. మన భారతదేశంలో కూడా చాలామందికి ఈ విషయాలు తెలుసు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులు ఇందులో అటెండ్ అయ్యారు. ప్రపంచంలో అన్ని దేశాల నుండి ప్రముఖులు, గొప్పవారు అందులో అటెండ్ అయ్యి ఈ సమావేశంలో పాల్గొని నానాజాతి సమితిని ఏర్పాటు చేసి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ దానివల్ల ప్రజలకి, దేశాలకి శాంతి కలగలేదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945 సంవత్సరంలో మరలా దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కలిసి, ప్రధానులందరూ కలిసి, ప్రపంచంలో ఉన్న ప్రధానులు అంటే ఒక్కొక్క దేశాన్ని పాలించే రాజు కానీ, ప్రధాని కానీ, ఏ ప్రెసిడెంట్ అయినా సరే అందరూ కలిసి మనం ప్రపంచానికి శాంతిని ఇవ్వాలని చెప్పి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేశారు. ఈ ఐక్యరాజ్య సమితి ప్రజెంట్ ఈ రోజు కూడా ఉంది. దాని ద్వారా ఎవరికి శాంతి కలగట్లేదు. ఐక్యరాజ్య సమితి ద్వారా కూడా
అది కూడా అంత వేగవంతముగా వెళ్ళి శాంతిని సమాధానాన్ని ఇవ్వలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఈరోజు ఐక్యరాజ్య సమితి ఉంది. మరి ఎవరు శాంతిని ఇస్తారంటే ఈ క్రీస్తు విరోధి ఇంకా చెప్తాడు, ఐక్యరాజ్య సమితి వలన శాంతి రాలేదు, నేను ఒక ప్రణాళికను రూపొందించాను, దీని ద్వారా శాంతి కలుగుతుంది, మీరందరూ శాంతి సమాధానాలతో ఉండాలని నేను దివారాత్రులు కష్టపడుతున్నానని పెద్ద పెద్ద సందేశాలు ఇస్తాడు క్రీస్తు విరోధి. ఆ రీతిగా ప్రపంచ శాంతి కొరకు నేను కష్టపడుతున్నాను, నేను ఒక రాజ్యమును కడుతున్నాను, నా రాజ్యంలోనికి మీరందరూ కూడా రండి అని చెప్పి ఆహ్వానిస్తూ ప్రపంచ శాంతి అనే నినాదముతోటి దేశాల్లోకి దిగుతాడు. దాని ద్వారా కొన్ని దేశాల ప్రెసిడెంట్లు, రాజులు ఆ మనుషుడికి, క్రీస్తు విరోధికి ఆకర్షించబడతారు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒకటి ఉంది, తెల్లని గుర్రం మీద వస్తాడని. ఒక చూడండి, ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుండి. ఆ గొర్రె పిల్ల 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవులు ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరి నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడిను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళాను. తెల్లని గుర్రం మీద వస్తాడు. ఈ మనుషుడు ఎవరు అంటే చాలామంది యేసుక్రీస్తు అనుకుంటారు, కాదు, అంతా కూడా మోసం చేయటానికి నటన చేస్తూ ఈ క్రీస్తు విరోధి ప్రజలందరికీ తెల్లని గురం, శాంతి సమాధానం అని చెప్పేటువంటి, అర్థం ఇచ్చేటువంటి, ఆ సూచన కలిగే రీతిలో సంకేతాలు ఇస్తూ ఉంటుంటాడు. ప్రపంచ శాంతిని కలగజేయాలి, నేను కలగజేస్తానని చెప్పి కొందరిని ఆకర్షిస్తాడు. ఇలాగా తన రాజ్యమును కట్టడానికి ప్రయత్నం చేస్తాడు. రెండవది, ఇంకా కొత్త నినాదం ఏం మొదలెడతాడంటే, మనము భేదాభిప్రాయాలు ఉండకూడదు, సర్వమత సమ్మేళనము అని పెడతాడు. బాగా గమనించండి. ఇప్పుడు ఫలానా ఒకటే మతాన్ని ఎంచుకుంటే వేరే మతస్థులు రారు. ఈ రీతిగా కాదు, మనమంతా ఒకటే, మన మానవులము, మానవత్వం అని చెప్పి మనం ధర్మాన్ని కాపాడుకోవాలి, ధర్మంలో ఉండాలి, మన ధర్మాన్ని పాటించాలి. ఈ రీతిగా మాటలు మాట్లాడుతూ సర్వమత సమ్మేళనం అనేటువంటి రెండవ నినాదంతో కొన్ని దేశాలని ఆకర్షిస్తాడు. ఆ రీతిగా కూడా రాజ్యము కట్టబడుతుంది. ఇలాగా సర్వమత సమ్మేళనం అనే నినాదంతో చాలామందిని ఆకర్షిస్తాడు. మళ్ళీ మూడవది ఏంటంటే, ఇంకో పథకం పెట్టుకుంటాడు. ఇలా సర్వమత సమ్మేళనం ద్వారా కొందరు వచ్చారు, మరి శాంతి సమాధానం అనే దాంతో కొందరు వచ్చారు, ఇంకా కొంతమంది ప్రధానులు రావట్లేదు మన దగ్గరికి. ఇంకా వాళ్ళు ఎలా వస్తారని ఆలోచన చేసి ఫైనాన్షియల్గా ఒక పథకం ఏర్పాటు చేస్తాడు. ఏంటి ఆ పథకం అంటే, ఆర్థికంగా ఎవరు వెనకబడిపోయారో, ఏ దేశం వెనకబడిపోయిందో ఆ దేశానికి సహాయం మేము చేస్తాం, మాది ఒక ధర్మం, ఇది ఏ మనిషి బాధపడకూడదు, ఏ రాజ్యము బాధపడకూడదు అని చెప్పి ఆర్థిక వ్యవస్థలు బాగుగా లేని చోట ఆర్థికంగా సహాయం చేయటానికి ముందుకు వస్తాడు. ఆ మనుషుడు భయంకరమైనటువంటి క్రూర మృగం ఆత్మ కలిగినవాడు. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తున్నప్పుడు ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చేంజ్ అయిపోతుంటాయి. కొన్ని ఆధారాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, యూరోపియన్ సమాజంలో ఈ మనుషుడు వస్తాడని, రెండవది యూరో కరెన్సీ తొందరలో వెలుగులోకి రానై ఉందని, ఆల్రెడీ ఇప్పటికే వెలుగులోకి అది వచ్చేస్తూ ఉంది. డాలర్ రేట్ పడిపోతూ ఉంటుంది కొన్ని సమయాల్లో, భవిష్యత్తులో కూడా డాలర్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి, దినారం కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి, రూపాయి కూడా పడిపోయే అవకాశం ఉంది. మొత్తం అన్ని చోట్ల యూరో కరెన్సీ అనేది వెలుగులోకి రానై ఉంది. కొన్ని ఆధారాలను బట్టి, కొన్ని వ్యాఖ్యానాలు మనం స్టడీ చేస్తూ ఉంటుంటే, వాడు మనుషుడు చాలా దేశాలకు అప్పిస్తూ ఉంటాడు. భవిష్యత్తులో యూరోపియన్ సమాజము ప్రపంచం మీద
పై చేయిగా ఉండబోతుందని కొన్ని ఆధారాలను బట్టి మనకు కనబడుతూ ఉంది. ఏదేమైనా క్రీస్తు విరోధి రాజ్యమును ఎలా కడతాడో, కొండ వంటి రాజ్యం ఎలా కడతాడో కొన్ని ఆధారాలు ఏంటంటే ప్రపంచ శాంతి అని చెప్తాడు. రెండోది సర్వమత సమ్మేళనం, అంటే అన్ని రకాల మనుషులు, అన్ని రకాల దేశాల ప్రధానులు ఆకర్షించబడతారు. మూడోది ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తున్నానని చెప్పి ముందుకు వస్తాడు. ఫైనాన్షియల్ అయినప్పటికీ చిన్న దేశాలు పెద్ద దేశాలు ఇంచుమించు చేతులు కడతాయి. వీళ్ళందరినీ కట్టిన తర్వాత సమకూర్చుకున్నాక వీరందరినీ ఎలా పాలన చేస్తాడే, ఇంటర్నెట్ వ్యవస్థ ద్వారా పాలన చేస్తాడు. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు అందరికీ కూడా ఇంచుమించు అందరికీ ఇంటర్నెట్ గురించి తెలిసిపోయింది, కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసింది. అన్ని చిన్న చిన్న పరిశ్రమల్లో, అలాగే పొలంలో పనిచేసేవారు కూడా నెట్ ఎలా ఉపయోగించాలో ఈరోజు ప్రతి మనిషికి ఇంచుమించు అర్థమైపోతూ ఉంది. ఇంకొద్ది కాలంలో ఈ యొక్క ఇంటర్నెట్ వ్యవస్థ పొలంలో పనిచేసే వారి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ఇంటర్నెట్ వ్యవస్థ మీదే ఆధారపడతారు. దీని ద్వారా ఆ మనుషుడు అన్ని దేశాలని, అన్ని ప్రధానులని అటు చేతిలో పెట్టుకుని ఒకే రాజ్యముగా కట్టి పాలన చేస్తాడు. పాలన చేసి వాడు అసలు రూపం తెలిసేటప్పుడు ఆ వాని పాలన లోకంలో కూలిపోతుంది. ఈ బోర ఫలితం ఏంటంటే ఒక మండుచున్న కొండ సముద్రములో పడవేయబడెను. సముద్రంలో పడుతుంది. లోకములో ఆ అధికారంలో ఉన్నటువంటి రాజ్యము కూలిపోతుంది. అప్పుడు యేసుక్రీస్తు రాజ్య పాలన ప్రారంభమవుతుంది. యేసు త్వరగా వచ్చుచున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు దేవుడని ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. భయంకరమైన శ్రమలో నుండి నువ్వు తప్పించబడతావు. క్రీస్తు పునరుద్ధాన శక్తితో జీవం కలిగి ఉంటాం. ప్రియ సహోదరులరా, ఈ రెండవ దూత బోర ఊదినప్పుడు సముద్రములో మండుచున్నటువంటి ఒక కొండ పడటం అంటే ఒక రాజ్యము కూలిపోవటం అని మనకి అర్థము కనపడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయములో మనం చదువుకున్నాం. 8వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయాన్ని మళ్ళీ మనం చదువుదాం. ఇంకా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే ఇంకా ఎన్నో సత్యాలు మనకి కనపడుతూ ఉన్నాయి. 8వ అధ్యాయం 8వ వచనం, రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను. అందువలన సముద్రంలో 3వ భాగం రక్తమాయను. రాజ్యము కూలిపోయే సమయంలో సముద్రం రక్తంగా మారటం అంటే రక్తము రోగాన్ని సూచిస్తుంది, రక్తము భయంకరమైన కష్టాన్ని సూచిస్తుంది, రక్తము మరణాన్ని సూచిస్తుంది. ప్రియ సహోదరులరా, సముద్రము రక్తముగా మారటం అంటే లోకము శ్రమలతో నింపబడటం. చూడండి, చావు అనేది ఎంత తేలికైపోయిందో. హాస్పిటల్కి వెళ్ళిన ఏ పేషెంట్ కూడా ఇంచుమించు తిరిగి రాని వారు చాలామంది ఉన్నారు. కొందరు తిరిగి వచ్చి చనిపోతూ ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత దేవుని కృపతో బ్రతికిన వారు ఉన్నారు. చాలామంది భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. చాలా భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. పిల్లలను కోల్పోయిన వారు ఉన్నారు. ఈ పరిస్థితులు ఏంటి రోగం ఏంటి, అసలు సమయం కూడా ఇవ్వట్లేదు. లంగ్స్ పోవటం ఏంటి, కిడ్నీ, లివర్, ఆర్గన్స్ అన్నీ కూడా టోటలీ ఒకేసారి క్షణంలో డ్యామేజ్ అయిపోవటం ఏంటంటే ఇది భయంకరమైన శ్రమ. ఏంటంటే ప్రభు రాకడను సూచిస్తూ ఉంది. నువ్వు బ్రతుకున్నావు, దేవుని సాక్షిగా నువ్వు ఉండాలని ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. నిన్ను బ్రతికించింది, నిన్ను కాపాడుతూ ఉన్నది కేవలము ఆయన సాక్షిగా ఉండటానికి. ఏ తెగులు నీ గుడారానికి రాదు, ఏ రోగము నీకు రాదు, అపాయం ఏమీ రాదు. పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు నేను రెండవ రాకడలో ఎత్తబడే సమయం ఆసనం అవుతూ ఉంది. ఇంకా మనం కిందకి చదువుతూ ఉంటే ఇందులో అందువలన సముద్రంలో 3వ భాగం రక్తమాయను. చూడండి, ఒక దేశంలో
ఎక్కువ మరణాలు ఉంటే ఓ దేశంలో తక్కువ ఉన్నాయి. ఇలా టోటల్లీ చూస్తే 3/3 రక్తం ఆయన శ్రమంతా ప్రపంచం అంతా చుట్టేస్తూ ఉంది. ఎవరికి శాంతి లేదు. అంటే మనం బహు మెలకువగా ఉండాలి. ఇక నువ్వు పాపం చేయొద్దని దేవుని ఆత్మ చెప్తుంది. ఇంతవరకు దుర్మార్గంగా జీవిస్తున్నావేమో, దుర్మార్గపు ఆలోచనలు నీలో ఉన్నాయేమో, అసూయ నీలో ఉందేమో, వాటన్నిటిని విడిచిపెట్టి పరిశుద్ధంగా ఉండటానికి నువ్వు సిద్ధపడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకొచ్చి ఉన్నాడు. ఇంకొక మాట మనం చదివి మనం ముగించుకుందాం. సముద్రములోని ప్రాణముగల జంతువులలో 3/3 చచ్చెను. ప్రియులరా, ఈ యుద్ధాలు, ఈ రోగాల ద్వారా మరణాలు సంభవిస్తాయి. అలాగే సముద్రంలో కూడా మరి చేపలు చనిపోతాయి, జీవంతో ఉన్న చనిపోతాయి, వాడలు పాడైపోతాయి. దీని ద్వారా చేపల మీద ఆధారపడి బ్రతికే వారు నాశనం అయిపోతారు. వారు ఆకలితో బాధపడే సమయం ఆసనం అవుతూ ఉంది, కరువుతోటి. ప్రియులరా, సముద్రంలో నుండి వచ్చేటువంటి ప్రతి ఆదాయం ఇన్కమ్ ఆగిపోతుంది. లోకములో ఏది జరుగుతుందో అన్ని బ్రేక్ అయిపోయే సమయం ఆసనమైంది. రేపు ఏం సంభవించునో నీకు తెలియదు. ఈరోజు దేవుడు వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక కొండ వంటిది సముద్రంలో పడుతుంది, అంటే ఒక రాజ్యము సముద్రంలో కూలిపోతుంది. అయితే ఈ సముద్రము అనే ఈ లోకములో యేసుక్రీస్తు 1000 ఏండ్ల పాలన ప్రారంభం కాబోతోంది. అందరు తల్ల వంచండి. మిగిలిన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రభువా నీ రాజ్యం మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. భయంకరమైనటువంటి మోసపూరితమైనటువంటి అంత్యక్రీస్తు మాటలకు కానీ అంత్యక్రీస్తు రాజ్యపాలనలో మేము జారిపోకుండానట్లు నీ రాజ్యము కొరకు నిలబడటానికి ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నీ కొరకు జీవించటానికి తగిన యోగ్యతను దయచేయి ప్రభువా. ఎవరు మమ్మల్ని మోసం చేయకుండా, ఆల్రెడీ లోకంలో మోసం అనేది ప్రారంభమైపోయింది. మీరు కళ్ళు మూసుకుని ఉన్న చోట మోకరించగలిగితే మోకరించి ప్రార్థనలోకి రండి. దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక షాపుకి వెళ్తే షాపులో మోసం, ఒక బంధువుల దగ్గర మోసము, స్నేహితుల దగ్గర అన్యాయము, రక్త సంబంధాలు, భార్య భర్తను మోసం చేయటం, భర్త భార్యను మోసం చేయటం, తల్లిదండ్రులను పిల్లలు మోసం చేయటం. ఎక్కడ చూసినా మోసం అనేది ప్రతి చోట పాకి సోకి ఉంది. ఇక తొందరలో అసలైనటువంటి క్రీస్తు విరోధి వెలుగులోకి రాబోతూ ఉన్నాడు. ఇక ముందు ఎన్నో శ్రమలు మనల్ని వెంబడించే సమయం ఆసనం అవుతుంది. క్రీస్తుని ఘనంగా పట్టుకోగలిగితే, బలముగా ఆయనను పట్టుకుని ఆధారపడి ఆయనను ఆశ్రయించిన నీవు నేను ఆయనను స్తుతిస్తూ ఉంటే ప్రతి శోధన నీ పాదాల కింద పెడతాడు. ప్రతి కీడును తొక్కి నువ్వు ఘనమైన సాక్షిగా బ్రతుకుతావు. ఆయన నీ కుటుంబాన్ని కదలనివ్వడు. ఆయన నీ కుటుంబాన్ని కదలనివ్వడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు. ఆయన నీ యొక్క స్థితిని మరలా దీవెనకరంగా మారుస్తాడు. ప్రార్థిస్తున్నాను. కృపగల దేవా, ప్రార్థనలో పాలు పొంది నీ కుటుంబాన్ని మీరు దీవించండి. నీ దీవెన ఆశీర్వాదము ఈ బిడ్డకు దయచేయి ప్రభువా. నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకురండి. నీ పరిశుద్ధ రాజ్యంలో నిలబడి ఫలించటానికి కృప దయచేయండి. 2వ దూత బోర ఫలితం గురించి కొన్ని ఆత్మీయ మర్మాలు మీరు మాకు బోధించినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం. నిన్ను కాపాడుకుంటూ నీ నామంలో మేము నిలబడటానికి కృప దయచేయండి. అంధకార శక్తులను ఎదిరించే శక్తిని మీరు మాకు దయచేయండి. నీ మహిమ మాకు అనుగ్రహించండి. మీ ప్రసన్నత మీరు మాకు దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కుటుంబానికి శాంతిని దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం బల్లను సమీపిద్దాం. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు బల్లను సమీపించడానికి సిద్ధపడండి. ప్రభు దగ్గర మీ యొక్క స్థితిని ఆయన పాదాల దగ్గర పెట్టండి. ప్రభు ఎదుట ఏదైనా తప్పిదాలు చేస్తే క్షమించమని అడగండి. ప్రభువా, నీ బలను సమీపిస్తున్నాను, నన్ను నీ ఎదుట ఏదైనా పాపం చేస్తే క్షమించు బాబు, పరిశుద్ధపరచుకుని అడిగి ప్రార్థనలో ఏకీభవించండి. మీ దగ్గర ఉన్నటువంటి రొట్టెను ద్రాక్షరసాన్ని చేతితో పట్టుకోండి.
నేను ప్రతిష్ఠ చేస్తాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మహిమ మీ రొట్టె మీద ద్రాక్షరసాన్ని తాకుతుంది. కళ్ళు మూసుకుని బలను సమీపిద్దాం. ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నలగొట్టబడిన శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనాన్ని పిమ్మటైన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో నుంచి త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. వాక్యుని బలను సమీపిస్తున్న ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ బిడ్డ మీద నీ అభిషేకము దయచేయండి. వారి చేతిలో ఉన్నటువంటి రొట్టెను ద్రాక్షరసాన్ని నీ దాసుడిగా ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాను. నీ ఇచ్చిన అధికారం బట్టి ప్రతిష్ఠ చేస్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామంలో నీ జీవము నీ శక్తి ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని తాకునుగాక. ఆ రొట్టె ఆ ద్రాక్షరసము నీ జీవపు రక్తముగా నీ జీవపు శరీరముగా మారునుగాక. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా భోజనం చేయండి, రొట్టెను భుజించండి. ఆ ప్రకారమే భోజనం పిమ్మటైన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పాను. అందరూ కూడా పానము చేయండి. పరిశుద్ధ రక్తాన్ని పానము చేసి ప్రభువుని స్తుతిందాం. ప్రార్థన. ప్రభువా, బలలో పాలు పొందిన వారిని దీవించండి. పాలు పొందిన వారికి మరొక సమయాన్ని దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన కానుకలను దశమ భాగాలు మనం సమర్పిద్దాం. కానుకల సమయం ఇక్కడ స్క్రీన్ మీద ఇవ్వబడిన అకౌంట్ నెంబర్కి పంపించవచ్చు మీరు, లేదా మన నెంబర్ ఉంది, గూగుల్ పే చేయండి, ఫోన్పే చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద మీరు ఇవ్వబడినటువంటి నెంబర్ నోట్ చేసుకోండి. 9010022356కి గూగుల్ పే చేయండి. స్కాన్ చేసుకుని కూడా మీరు పంపించవచ్చు. మన టీవీ పరిచర్యలకి, పరిశుద్ధ సువార్త పరిచర్య కొరకు మీ దశమ భాగాలు, మీ యొక్క కానుకలు దేవుని సేవకి, ప్రార్థనా శక్తికి పంపించండి. దేవుని కృపలో ఇంత మట్టికి టీవీ పరిచర్యలు ఆగకుండా ప్రతిరోజు అన్ని ఛానల్లో కూడా ప్రార్థనా శక్తి పరిచర్య నడిపిస్తూ ఉన్నామంటే మీరందరూ ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి ఇది జరుగుతూ ఉంది. మనం ధనం కడితేనే వారు టీవీల్లో టెలికాస్ట్ చేస్తారు. వారు టెలికాస్ట్ చేస్తేనే లోకం అంతా కూడా సువార్త ప్రకటించబడుతుంది. మన ప్రార్థనా శక్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలామంది కన్నీళ్ళు తుడవబడుతూ ఉన్నాయి. కుమిలిపోతున్న వారు ఓదార్చబడుతూ ఉన్నారు. చనిపోవాలని సిద్ధపడిన వారు వాక్యం విని మనసు మార్చుకుని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆ గొప్ప దీవెన
స్పాన్సర్ ఎవరెవరు చేస్తారో వారి కుటుంబాలకి ఆశీర్వాదము ప్రాప్తిస్తుంది. మీ కానుకల ద్వారా సేవకులు పోషించబడటానికి అవకాశం ఉంది. మరి ఈ యొక్క నెలలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే మనము చాలామంది పాస్టర్స్కి మరి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం జరిగింది. చాలామంది సేవకులు గ్రామాల్లో సేవ చేస్తున్న సేవకులకి మరి ఆరాధన లేకపోవటం ద్వారా వారెంతో బాధపడుతూ ఉన్నారని తెలుసుకుని మరి కొంత కిరాణా ప్రతి ఒక్క సేవకులకి పాస్టర్ గారికి మనము అందజేయటం జరిగింది. అది మీరు చూస్తున్నారు. ఇప్పుడు చూడండి మనము ఎలాంటి కార్యక్రమాలు తలపెడుతున్నామో, ఎందుకంటే చాలామంది సేవకుల్ని మనం ఆదరిస్తున్నాం, పోషిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులరా, మరి లోకల్లో ఉన్నటువంటి మంత్రి గారిని కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని మనం చేయటం జరిగింది. చాలామంది అధికారులు అటెండ్ అయి ఉన్నారు. సేవకులందరిని పిలిచి మరి ఆ సేవకులు ఎటువంటి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారో చూడండి. నిజంగా ఈ కష్టకాలంలో ఈ ప్రార్థనా శక్తి ద్వారా మీరు మమ్మల్ని ఆదుకున్నారు, ఆదరించారని. ప్రియులరా, మరి మీరు ఇచ్చే కానుకలు, దశమ భాగాలు ఏది వ్యర్థము కాదు. దేవుని పని జరుగుతుంది. సత్తువు గల సంఘంలో మీరు విత్తనాలు వేస్తూ ఉన్నారు. దేవుడు మీ కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. కనుక మీరు కానుకలు పంపించండి, దశమ భాగాలు పంపించండి. ఆరాధనకు వచ్చినప్పుడు పంపుదామని అనుకోవద్దు, వెంటనే పంపించండి. టీవీ స్టేషన్లకి మనం కట్టాలి. ఇవన్నీ కూడా శాటిలైట్ ఛానల్స్ కనుక చాలా దూర ప్రాంతాల్లో వెళ్తున్నాయి. లోకమంతా అంటే ఈ ప్రాంతంలో రాదు అనేది లేకుండా అంత సువార్త మన ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. గత 12-13 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ పరిచర్యకి పరిశుద్ధాత్ముడే సహాయముగా ఉన్నాడు. ఈ సమయంలో కూడా మీరు పరిచర్యని దృష్టిలో పెట్టుకుని మీ కష్టార్జితాన్ని పంపించండి. టీవీకి స్పాన్సర్ చేసేవారు కూడా మీ యొక్క అడ్రస్ను కూడా ఈ నెంబర్కి మెసేజ్ పంపించండి. అర్పణ ఇదిగో పావన హృదయ నా జీవమకరందము, నీవే సకలం సమర్పించెదను సహవాస సంకీర్తనం. అర్పణ ఇదిగో పావన హృదయ నా జీవమకరందము, నీవే సకలం సమర్పించెదను సహవాస సంకీర్తనం. నీవే నా లోకం, నా ఆనందగానం, నీకే స్తుతి గీతం నా హృదయార్పణం. అర్పణ ఇదిగో పావన హృదయ నా జీవమకరందము, నీవే సకలం సమర్పించెదను సహవాస సంకీర్తనం. దరికానరాని అజ్ఞాన వేళ విజ్ఞాన జ్యోతివైనావు, దరికానరాని అజ్ఞాన వేళ విజ్ఞాన జ్యోతివైనావు, సరికాని చోట సమర్పణ చే
దీవించి ఆశీర్వదించును గాక. ముగింపు ఆశీర్వాద ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, కృపగల దేవ, ఆశీర్వాదములకు కర్త అయిన దేవానికి వందనాలు. మీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాం. ఆరాధనలో పాల్పొందిన ఈ బిడ్డలందరినీ మీరు నిశ్చయముగా ఆశీర్వదించండి. నీ దీవెనతో నింపండి. ప్రభువా నీకు వందనాలు. వాక్యం విన్నారు, నీ కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. ఆత్మీయ స్థితిలో బలపరిచినందుకు నీకు వందనాలు. నీ రాజ్యము కొరకు బలపడినందుకు నీకు వందనాలు. ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సేవ కొరకు ఇచ్చిన కానుకలను, దశమ భాగములను, మొక్కుబడులను, టీవీకి స్పాన్సర్షిప్ని మీరు దీవించండి. ప్రభువా ఎవరు స్పాన్సర్ చేశారో, ఎవరు దశమ భాగాలు ఇచ్చారో, ఎవరు నైనా కృతజ్ఞత కానుకలు ఇచ్చారో, ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నారో వీరిని మీరు నిశ్చయముగా ఆశీర్వదించండి. 100 ఫలం వారికి దయచేయండి. ఇది నీ సేవ కొరకు వాడబట్టడానికి సహాయం దయచేయండి. కృప చూపించండి. వాళ్ళలో పాలు పొందిన వారిని దీవించండి. ప్రభువా తొందరలో ఈ లాక్డౌన్ కంప్లీట్ అయ్యి మేమందరము నీ మందిర ఆవరణంలో పాలు పొంది నిన్ను ఇంకా ఘనముగా స్తుతించే సమయం మాకు దయచేయండి. ఈ బిడ్డలకి, కుటుంబాలకి ఆరోగ్యము, క్షేమము దయచేయండి. ఏ కీడు కుటుంబాలు సోకకుండా ప్రతి కీడుని యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. అది యేసు నామములో దూరమవునుగాక. క్షేమాన్ని దయచేయండి. శుభకార్యాల కొరకు తలంపులతో ఉన్న వారికి వెంటనే శుభకార్యములు జరిగించండి. ప్రభువా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారంలో అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్న వారికి యేసు నామములో వ్యాపారంలో అభివృద్ధిని కలగజేయండి. కృప చూపించండి. ప్రభు దిక్కు లేక, ఆదరణ లేక మనుషులను కోల్పోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ ఆదరణ ఈ కుటుంబానికి దయచేయండి. నీ మహిమ దయచేయండి. అప్పుల బాధలతోటి కుమిలిపోతూ నలిగిపోతున్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అప్పుల బాధ నుండి విడుదల దయచేయండి. ఎవరికి గృహాలు లేవో, పనులు మధ్యలో ఆగిపోయినాయో వారికి మీరు సహాయం చేయండి. కృప, దీవెన, ఆశీర్వాదము, ఐశ్వర్యము, జయము దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సమాధానము సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. నేడు మా నందున ఆహారముకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్.